బెటర్ రిజల్ట్స్ వస్తాయన్న స్ట్రాంగ్ ఫీలింగ్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. ANPR డెవలప్డ్ కంట్రీస్ లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కెమెరాస్ ని యూజ్ చేస్తారు. స్పీడ్ కెమెరాస్ ఎలా అయితే ఉంటాయో ఈ కెమెరాస్ డైరెక్ట్ గా నంబర్ ప్లేట్ బట్టి ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వరో వాళ్ళకి ఫైన్స్ ఇనిషియేట్ చేస్తాయి. మనం కూడా ఇలాంటి కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయాలి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఎవరైతే యూజ్ చేయట్లేదో వాళ్ళ మటుకు ఈ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని ఆన్ రోడ్ పనిష్ చేయొచ్చు. సో ఇక్కడ కామన్ పబ్లిక్ డిస్టర్బ్ అవ్వరు. పోలీస్ చెకింగ్ జరుగుతుందంటే 1 కిలోమీటర్ వెనకాల డైవర్ట్ అయిపోతున్నారు అండి. హైదరాబాద్ బెంగళూరులో పోలీస్ చెకింగ్ జరుగుతుంది అని గూగుల్లో అప్డేట్ చేస్తున్నారు. సిటిజన్స్ ఇంత హైటెక్ గా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, రాంగ్ పార్కింగ్ ఏరియాస్, సినిమా థియేటర్స్, బార్ అండ్ రెస్టారెంట్ ఇవి కామన్ పబ్లిక్ ఏరియాస్. ఇక్కడ అందరూ దొరికేస్తారు. స్పెషల్ జియో తీసుకొచ్చి ఇలాంటి చోట్ల డ్రైవ్స్ కండక్ట్ చేయండి. మాల్స్ అండ్ హోటల్స్ ఎంట్రన్స్ లో ఇలాంటి ఒక కెమెరా ఇన్స్టాల్ చేసి ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వట్లేదో, ఎవరైతే ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదో వాళ్ళకి ఎంట్రీ డినై చేయండి అండ్ అక్కడే ఫైన్స్ వేసేయండి. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ర్యాష్ డ్రైవింగ్ అండ్ రాంగ్ పార్కింగ్. ఇక్కడ చాలా మంది సిటిజన్స్ రియల్ గా ఇబ్బంది పడతారు. సో సేమ్ అప్లికేషన్ లో పబ్లిక్ కూడా ఇలాంటి కేసెస్ ని అఫీషియల్ గా ఫైల్ చేసే అవకాశం తీసుకురండి. సో ఈ ఫైన్ లో కొంత భాగం వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వండి. రికార్డ్స్ లాంటివి కాకుండా జస్ట్ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాటి మీదే వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చే విధంగా అప్లికేషన్ డిజైన్ చేయండి. అండ్ ప్రతి సిటిజన్స్ మంత్లీ 5 కేసెస్ కంటే ఎక్కువ ఫైల్ చేయకూడదు అనే రూల్ తీసుకొస్తే ఈ కాన్సెప్ట్ కూడా మిస్యూజ్ అవ్వదు. డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఫండింగ్ వెళ్తుంది అండ్ సిటిజన్స్ కూడా ఫండింగ్ వెళ్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఫైన్ వేస్తే మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక సిటిజన్ ఫైన్ వేస్తే మేనేజ్ చేయలేం అనే భయంతో ప్రతి ఒక్కళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. సో రోడ్డు మీద ఆపడం కంటే ఇలా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయన్న స్ట్రాంగ్ ఫీలింగ్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.